అగో అన్న ఆడదేలినే చూడవు అగో అన్న పులి గిలి అంటూ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం కింద వాళ్ళు కూడా పైనకి వెళ్ళిపోతాం అనమాట. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా అరే చెప్పరా. సో వెల్కమ్ బ్యాక్ టు కిరా కట్టప్ప. వీడియో వచ్చేసి ఏంటంటే ఇమ్రాన్ అన్న, నేను, బెన్నర్, సన్నీ భాయ్ అయితే మేము డ్యామ్లోకి అయితే పోయినాము. సో ఆడికి పోయిన తర్వాత అయితే చాలా భయపడ్డాం నేను, బెన్నర్ అయితే. ఎందు గురించి అంటే ఒకసారి బెన్నర్ వల్ల మేము వాటర్లో పడిపోతుంటే, ఇంకోటి విచిత్రమైన జంతువులు మేము ఫస్ట్ టైం చూస్తున్నా, అట్లాంటి జంతువులు చూసినాం. ఆ విషయంలో ఇంకోటి ఏంటంటే స్టీమర్ కొట్టుకొని వచ్చింది. ఆ స్టీమర్ ఆ పడవన అది కూడా మనకంత తెలియదు. సో ఇవి అయితే జరిగినాయి. మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. నేను బెన్నర్ అయితే చాలా భయపడ్డాం వీటిని జంతువులను చూసి. మళ్ళీ అలా పడవలో పడిపోతుంటిమి, వాటర్లో పడిపోతుంటిమి. సో మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే మస్తు ఉంటుంది. కామెంట్ చేయండి ఆ జంతువులు ఏంది. లేకపోతే ఇంతగానం కొండ నువ్వు ఎట్లా నేను ఇక్కడ నుంచి పడితే మన బొక్కలు కూడా మిగిలిన అనమాట. అమ్మ బాబాయ్ బొక్కలు కాదు కదా, కనిపించం, చేపలే తినేస్తాయి. సరే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం కింద వాళ్ళు కూడా పైనకి వెళ్ళిపోతాం అనమాట. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా అరే చెప్పరా. స్పెషాలిటీ ఉంది ఇక్కడ. అరే దాంట్లో పామ అది ఏంది, పామ అది ఏంది, అన్న పాము చూడనా. అగోనా నీళ్ళలో మునిగిపోయినాయి. అది ఒకటి కాదు, 4-5 ఉన్నాయి. అవి ఏడునే ఇగోనా ఇప్పుడు వస్తాయి చూడు. అగో అన్న ఆడదేలినాయి చూడవు అగో అన్న. అగో ఈడుండే మనం చూడంగానే వెళ్ళిపోతున్నాం. ఏంటంటే ఇమ్రాన్ అన్నకు డేర్ ఇస్తున్నాడు బెన్నర్ భాయ్. బెన్నర్ భాయ్ వద్దనంగా ఇమ్రాన్ అన్న అయితే అందులోకి తీసుకోబోతుండు. ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు చెప్పు. మొత్తం సముద్రంలోకి అయితే వద్దనంగా తీసుకోబోతుండు. సరే అన్న డ్యామ్ అన్న కానీ చూడు, నన్ను ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి. బట్టనే కనిపిస్తుంది దాంట్లో. ఎంటకలే లేవు పైన. ఇగో ఇలాగ ఈడొచ్చినాయి, ఈడ లేవు, ఈడొచ్చినాయి. నాకు ఈడ లేవు, ఈడొచ్చినాయి అంతే తేడా. సో అది మనం చూసుకుంటే ఇగో కోడికాయ లోపల పెడుతున్నాం. మనోడు ఉన్నాడు. ఈత వచ్చా నీకు? మళ్ళీ వద్దు, మనం కరెక్ట్ లోపల మునిగిపోతాం. ఒకవేళ నిజమన్నా భయపడవా అన్నావు కదా అన్న? నేను భయపడ్డా మరి. మళ్ళీ భయపడుతున్నాయా? ఏమైనా సేఫ్టీ ఉంచుకోవాలి కదా. అది భయం. మళ్ళీ సో గైస్ ఎవరైనా శ్రీశైలం వస్తే మా మళ్ళీ చూడాలి చూపి. మళ్ళీ ఎట్లాంటి అమ్మాయి కావాలా? సంబంధం చెప్పు. అబ్బాయి కావాలా? మునుగుతుంది ఇప్పుడు. అది ఉప్పల్ పాలు కావాలా? ఏది నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు చెప్పు. ఎంటకెళ్ళి వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి అంటేనే ఆయన భయపడ్డాడు. చెప్పు మళ్ళీ ఎట్లాంటి అమ్మాయి కావాలా పెళ్ళికి? చెప్పు. మంచి అమ్మాయి కావాలన్నా. అంటే ఏం చదువుకొని ఉండాలా, చదువుకుండా ఉండాలా, చదివే అవసరం లేదు, అందంగా ఉండాలా, నల్లగా ఉండాలా? చెప్పు. అందంగా ఉండాలి. అరే సిగ్గు పడుతున్నాయని చెప్పు. దాంట్లో చెప్పు. చాలా మంది చూస్తారు, ఎవరొకరు వస్తారు. ఎంత సంపాదిస్తావు నువ్వు నెలకి? ఏం సంపాదించావు? ఏం సంపాదించలేదు ఇప్పుడు. ఏం పడ్డలేదు చేపలు పడతానేనా? అంటే హైదరాబాద్ లో రా, నీళ్ళలా బయట తిరుగుతాయి చేపలు. చూరు అయిపోయిందా?
దాని కిందికి పోయిందన్న. ఇక్కడనా గుట్ట మీద ఎక్కువ చూస్తున్నాం. పడవ కింద పడవ మీద చూసినా వెళ్ళిపోతాయి మీద కూడా పైన చిన్న ఉంది. అగో అరే అలాగా మీద చూడు. లాస్ట్కి ఇట్లా ఫోన్ పెట్టుండు, నీకు కనిపించకపోతే అలా చూడు. ఇలా పైనకి పోయింది అన్న గీత ఆడుకుంటే. అగో మీదికి ఎక్కింది ఆడ. అంటే మళ్ళీ 70 లక్షలు ఎక్కువ చూసిన అయితే పైన అది తీసుకుపోతారు అనుకుంటున్నారు. ఏమో అన్న కాలేజ్ కట్టారు ఇప్పుడు. అటు పోనీ ఆడికి ఎక్కొచ్చు. అక్కడ వెళ్ళి ఎక్కలేవు, ఇక్కడికి వెళ్ళి ఎక్కి టైర్ మీద ఎక్కాలి. ఆడికెళ్ళి ఎక్కలేవు అటు నుంచి టైర్ మీద వేసుకుని ఎక్కాలి. ఆడికెళ్ళి గాడికెళ్ళి ఎక్కొచ్చు కాలు పెట్టి. ఒక చిన్న కుక్క అవడానికి మొత్తం మునిగిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లేకపోతే అన్న ఒక్క పడితే ఒక బుక్క కొట్టినా మనకు చెందుతుంది కదా. పట్టుకోను ఎక్కద్దు చూడైతే బరువు రాగమాసం అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అరే లేని కథ ఇట్లా ఉంటుంది. అవతలానికి పోవడానికే రాలేదన్న. ఏం ఇంజన్ ఉంటుంది దీనికి? అలా ఆ ఇంజన్ చూసినాం, రిపేర్లో చూసినాం. ఇంజన్ ఎంత పెద్దగా ఉందో అన్న చూసాం. ఎక్కువ ఎక్కువ నేను కూర్చుంటా. ఎక్కువ ఎక్కువ ఎక్కేం కాదు ఎక్కువ. నువ్వు ఎక్కువ. నేను ఎక్కితే నా ఉద్దేశం పోతారు, మీరు ఎక్కితే నేను ఎక్కుతా. నాకు దమాకార పోయినా కొద్దిగా ఇంజన్ స్టార్ట్ చేసుకుని అక్కడ ఒక నిలబడాలన్నా. దానికి ఎందుకు పోయింది అనుకో. పట్టుకోండి దాన్ని పట్టుకోండి. నువ్వు మెల్ల చేతి మీద బరవేసి లేవు. ఇది లెక్క పెద్ద ఇగో షిప్ అయితే కొట్టుకొచ్చి ఇక్కడ ఏమంటారన్నా దీన్ని, షిప్పేనా? పురులు వచ్చి నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటాయి కదనా. పెద్ద ఇంజన్ కదనా. డీజిల్ ట్యాంక్ ఇది. గేలురానా తీసేసిరేమో గేర్ అది. తిరుగుతుంది ఎట్లా మళ్ళా? ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అరే అదే హ్యాండిల్, అది ఇది హ్యాండిల్. ఇంత పెద్ద ఉందా? క్యాన్ పెద్దది ఉంటుంది. క్యాన్ అంటే రైట్ లెఫ్ట్ అన్న ఇది హ్యాండిల్. అది హ్యాండిల్ మన ఎట్లా కావాలో కట్ చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్కి వేసారు అనమాట దీనికి పప్పు. ఇంత చిన్న ఇంజన్ అది. అరే పదన్ లోపలికి వచ్చింది కదా అన్న. పదన్ వచ్చింది కదా లోపలికి. కొద్దిగా వస్తుంది. ఒక పని ఉంటుంది నీళ్ళు బయటకి కదా. ఫాస్ట్ ఫాస్ట్ గా ముంగడిపోతుంది. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ఎవరు చెప్పి ఇంజన్ స్టార్ట్ చేసే వస్తుంది. మనం ఇది చూసుకుంటే ఒక సంవత్సరం నుంచి ఇక్కడ కొండపైన అటకాంచింది అనమాట. సో సడన్ గా నీళ్ళు వెళ్ళిపోవడం వల్ల
ఆ? సంవత్సరం నాలుగు నుంచి వస్తుంది. అంటే ఇది ఎక్కువ రోజుల నుంచి ఉంది. సో ఇప్పుడు నీళ్ళు ఎక్కువ మొత్తంలో రావడం వలన సో ఇక్కడ నీళ్ళు అయితే బోట్ వరకు చేరింది అనమాట. సో బోట్ వరకు చేరినందుకు బోట్ అనేది మనకి కొన్ని నుంచి మన వాటర్లోకి రావడం జరిగింది. సో మనం చూసుకుంటే ఇప్పుడు మనం అయితే ఇక్కడికి తెప్పలో వచ్చామన్నమాట. సో ఆ తెప్ప అయితే ఇక్కడ ఉంది. అరే అరే ఉంది ఏందన్న ఇది? ఇగో తంతేలా అన్న కింది కోడానికే? ఏందన్నా ఇది కింది పోవడానికి పోదామా? లోపల అండర్ గ్రౌండ్ ఉంటుందిగా. ఎంత కిందికి మరి వెళ్దాం. వెళ్ళు. ఫస్ట్ ఎందుకు పులి గిలి అంటూ సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పొలిలో షిప్లకు గిఫ్ట్లకు పోదు అడవి. మరి అదేంది మరి జంగలే? పులి వచ్చింది కొట్టుడు బోల్డ్ చూసి పడుతుంది కింది. అరే అది గేటు, ఇది ఇట్లా లాకేసేది, వీడికి తీసుకొచ్చి ఇలా పెడతారు. అది ఎంత దూరం దుంకుతుంటే దుంకితే తెలుస్తుండే. వాటర్ వచ్చేసినాయి మొత్తం. నాకు తెలిసిపోయింది తిరుగుతుందని కూర్చునిపోయినా. అరే అన్న నేను కూడా కూర్చుని నేను పడ్డా అనుకున్నా. నేను